నమస్తే అందరికి వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. ఈ రోజు నేను ఫుల్గా డెవలప్ అయినటువంటి కాలనీలో రన్నింగ్ రోడ్ 100 ఫీట్ రోడ్ కి వాకబుల్ డిస్టెన్స్ లో, అంటే జస్ట్ ఒక 50 మీటర్స్ టు 70 మీటర్ డిస్టెన్స్ లోనే ఈస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఇండిపెండెంట్ హౌస్ తో ముందుకు రావడం జరిగిందండి. ఈ హౌస్ వచ్చేసి G+1 గా కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ ముందర వచ్చేసి 25 ఫీట్ రోడ్ రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి 25 ఫీట్ రోడ్ చూపిస్తున్నాము. అక్కడ వెహికల్స్ ఏదైతే వెళ్తున్నారో అదే వచ్చేసి మనకి మెయిన్ రోడ్ అండి. ఈ కాలనీ యొక్క పేరు, ఈ హౌస్ యొక్క డైమెన్షన్, రేటు విషయము, ఎక్కడి నుంచి పర్మిషన్ తీసుకోవడం జరిగింది, ఈ హౌస్ ఉన్నటువంటి లొకేషన్ డీటెయిల్స్ అన్ని ప్రతి ఒక్కటి మన బిల్లర్ గారు ఉన్నారు. బిల్లర్ దగ్గరికి వెళ్ళి క్లియర్ గా తెలుసుకుందామండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్ గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎలాంటి కమిషన్ పే చేయకుండా డైరెక్ట్ గా బిల్లర్ దగ్గర మాట్లాడి ఈ హౌస్ విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. సో ఇప్పుడైతే నేను ఎవరైతే బిల్లర్ ఉన్నారో బిల్లర్ దగ్గరికి అయితే రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి ఎవరు బిల్లర్ ఉన్నారో వాళ్ళ కొడుకు కూడా ఉన్నారండి. సో వాళ్ళ దగ్గర ఈ హౌస్ యొక్క డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి క్లియర్ గా తెలుసుకుందాము. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మన వ్యూవర్స్ కి మీ యొక్క గుడ్ నేము, డాడీ యొక్క గుడ్ నేము, అండ్ మన హౌస్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి కాలనీ, వీటి యొక్క డీటెయిల్స్ ప్రతి ఒక్కటి చెప్పండి. షూర్ అండి. మనం వచ్చేసి ఈ కాలనీ పేరు రాధాకృష్ణ నగర్ అండి. ఓకే. ఇది ఈస్ట్ ఫేసింగ్ G+1 కన్స్ట్రక్షన్ అండి. ఓకే. 25 ఫీట్ రోడ్ ఉంటుంది. ఓకే. డైమెన్షన్స్ వచ్చేసి 2045 వచ్చేసింది మనకి. ఓకే. గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చింది మనకి. కాలనీ అంటే ఇప్పుడు ఏ ఏరియా కిందకి వస్తే చెప్పండి. పిర్జాదిగూడ రాధాకృష్ణ నగర్ కాలనీ గ్లోబల్ స్కూల్ కి ఒక 100 మీటర్స్ దగ్గరలోనే ఉంటుందండి మనకి. ఉప్పల్ కలాన్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ లోపలే ఉంటుంది మనకి. రోడ్ మెయిన్ రోడ్ నుంచి 5th 6th బిట్ అండి. పిర్జాదిగూడ మెయిన్ రోడ్ 100 ఫీట్ రోడ్ ఉంటుంది మనకి. సార్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో ఎన్ని బిహెచ్కే ఇవ్వడం జరిగింది? గ్రౌండ్ ఫ్లోర్ సింగిల్ బిహెచ్కే అండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు డబుల్ బెడ్రూమ్ వస్తుంది. ఓకే. సార్ ఇక్కడ కనెక్టివిటీ గురించి చెప్పారు, మంచి ఏదో చెప్పారు కదా. బోర్ వేయించారు కదా హౌస్ కి, ఎన్ని ఫీట్ల వరకు బోర్ వేయించారు చెప్పండి. 400 ఫీట్ వచ్చిందండి మనకి. ఓకే సార్, మరి ఇప్పుడు రోడ్ కి ఇంత దగ్గర ఉంది కాబట్టి 100 గజాల ఇల్లు ఏం రేట్ చెప్తారు చెప్పండి. మనం వచ్చేసి బెస్ట్ రేట్ ఇస్తున్నామండి. 1.10 CR ఇస్తున్నాము. ఓకే. నెగోషియబుల్ ఇది. బ్యాంక్ లోన్స్ ఉంటాయా సార్? బ్యాంక్ లోన్ మనకు 70 to 90% వరకు వస్తుంది, బేస్డ్ ఆన్ సిబిల్ స్కోర్ అండి. ఓకే. ఓకే. చూస్తున్నారండి, డైరెక్ట్ గా బిల్లర్ దగ్గర డీటెయిల్స్ అని తెలుసుకోవడం జరిగింది. ఎవరైతే ఉప్పల్ మెట్రో స్టేషన్ కి దగ్గరలో, పిర్జాదిగూడ 100 ఫీట్ రోడ్ కి వాకబుల్ డిస్టెన్స్ లో, నియర్ బై స్కూల్స్ కి దగ్గరలో, ప్రతి ఒక్కదానికి దగ్గరలో ఒక మంచి హౌస్ కావాలని చూస్తున్నట్లయితే ఈ హౌస్ విజిట్ చేయండి. చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు మనం హౌస్ యొక్క ప్లానింగ్, ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్స్, కిచెన్ సైజెస్ అన్ని క్లియర్గా చూద్దాము. అండ్ హాల్ సైజెస్ కూడా చూద్దామండి. సరే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఇప్పటివరకు వచ్చేసి మనము హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని బిల్లర్ దగ్గర తెలుసుకోవడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్ అనేది మరొకసారి చూస్తున్నాము. హౌస్ నుంచి మెయిన్ రోడ్ వరకు కేవలం 5th హౌజెస్ లేదా 6th హౌజెస్ మాత్రమే ఉన్నాయండి. ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే మనకి హౌస్కి సంబంధించిన ర్యాంప్ ఏరియా చూస్తున్నాము, గేట్ చూస్తున్నామండి. హౌస్ వచ్చేసి మనకి G+1 గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా అయితే రోడ్ కంటే హైట్ గా రావడం జరిగింది. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేసియస్ గా రావడం జరిగిందండి. పార్కింగ్ ఏరియాలో వచ్చేసి మనకి కంప్లీట్ గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి హౌస్ కి బోర్ వేయించడం జరిగింది. బోర్ పాయింట్ అంతా చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి సెట్ బ్యాక్ వదలడం జరిగిందండి. సెట్ బ్యాక్ ఏరియా చూస్తున్నాము. నీట్ గా వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి, గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళు వాడుకోవడానికి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సంప్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ మనకి సీలింగ్ వర్క్ కూడా చేయించడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ ఏరియా చూస్తున్నాము. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న డోర్ వచ్చేసి టేక్ వుడ్ తో చేయించారు. సింగిల్ డోర్ తో రావడం జరిగిందండి. ఉన్నటువంటి డోర్ చౌకట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. నీట్ గా కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ లోపల చూసినట్లయితే మనకి టీవీ పాయింట్ ప్రొవైడ్ చేశారండి ఆపోజిట్ లో. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ ఏరియా చూస్తున్నాము. ఫ్లోరింగ్ వచ్చేసి మనకు కంప్లీట్ గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేశారు. ఇక్కడ వచ్చేసి ఓపెన్ కిచెన్ రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లను క్లియర్ గా కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి కిచెన్ లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ చూస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు నీట్ గా రావడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సజ్జా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ నియర్ బై ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ 100 ఫీట్ రోడ్ కి దగ్గరలో ఉంటుంది. ఏదైతే మనకి అర్కా గ్లోబల్ స్కూల్ ఉందో జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. భాష్యం స్కూల్ కూడా దగ్గరలో ఉంటుంది. ఉప్పల్ మెట్రో స్టేషన్కి అయితే కేవలం 5 minutes లో రీచ్ అవుతాము. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ 1 BHK సంబంధించినటువంటి కామన్ వాష్రూమ్ చూస్తున్నాము. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి బెడ్రూమ్ రావడం జరిగిందండి. బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి చాలా స్పేషియస్ రావడం జరిగింది. బెడ్రూమ్ లో వచ్చేసి మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజ్జా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చూస్తున్నాము.
నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి విండో రావడం జరిగిందండి. విండో దగ్గర ఉన్నటువంటి గ్రిల్ వర్క్ అంతా చేస్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి మనకి లో రూమ్ కూడా రావడం జరిగిందండి. మాస్టర్ బెడ్రూమ్ లో ఎక్స్ట్రా సామాన్లు ఉంటే పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ యొక్క ఎలివేషన్ క్లియర్ గా చూపించడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న 2 BHK క్లియర్ గా చూపించి హౌస్ యొక్క రేట్ అనేది మరొకసారి రిపీట్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK క్లియర్ గా చూపించడం జరుగుతుందండి. ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూస్తున్నాము, స్టెప్స్ కి సంబంధించిన ఏరియా చూస్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న 2 BHK కి సంబంధించినటువంటి మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి చౌకోటు మెయిన్ డోర్ అంతా కంప్లీట్ గా మనకి టేకుడ్తో చేయించడం జరిగింది. ఇక్కడ సీలింగ్ వర్క్ చేయించడం జరిగిందండి. సీలింగ్ వర్క్ అయితే నీట్ గా రావడం జరిగింది. ఇప్పుడు మనం హాల్ ఎలా ఉందన్న విషయం లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK కి సంబంధించినటువంటి హాల్ ఏరియా చూస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ పర్పస్ లో విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్ గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చూస్తున్నామండి. నీట్ గా సీలింగ్ చేయించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఆపోజిట్ లో చూసినట్లయితే మనకి టీవీ యూనిట్ పాయింట్ రావడం జరిగిందండి. విత్ షెల్ఫ్లతో రావడం జరిగింది. డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకునే విధంగా రావడం జరిగిందండి. నీట్గా రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా సెటప్ చేశారండి. డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి 4 మెంబర్స్ నుంచి 6 మెంబర్స్ కెపాసిటీ ఉన్నటువంటి డైనింగ్ టేబుల్ ఇక్కడ అరేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చూపిస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగిందండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కిచెన్ పక్కన వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా రావడం జరిగిందండి. వాష్ ఏరియా లాగా ప్రొవైడ్ చేశారు. వాష్ ఏరియా చూసుకుంటే చాలా స్పేషియస్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ఏరియా అనేది మరొకసారి చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి సజ్జా ప్రొవైడ్ చేశారు. డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా మరొకసారి చూస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి ఇక్కడ గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేశారు. ఉన్నటువంటి షెల్ఫ్లు చూస్తున్నాము, నీట్గా రావడం జరిగింది. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా చూస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తారండి. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న వాష్రూమ్ కూడా క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి ఏరియా చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు రావడం జరిగిందండి. సజ్జా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. అటాచ్డ్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరిగింది. ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా చూస్తూ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ హౌస్ యొక్క టెర్రస్ పైకి రావడం జరిగిందండి. ఈ హౌస్ పక్కన చూసినట్లయితే మనకి స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయండి. బ్యాక్ సైడ్ మనకి అర్కా ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది అండ్ బాస్టమ్ స్కూల్ ఉంటుంది. చాలా మంచి కాలనీలో ఉంటుందండి. హౌస్ వచ్చేసి 100 స్క్వేర్ యార్డ్లో G+1 గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ హౌస్ యొక్క రేట్ అన్నది 1,10,00,000 చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, నెగోషియబుల్ అవుతుంది. స్క్రీన్ పైన ఉన్న బిల్లర్ నెంబర్కి కాల్ చేసి ఎలాంటి కమిషన్ పే చేయకుండా ఈ హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.